ఈ వీడియోలో మనం ఒక వర్క్ బుక్లో ఉన్న షీట్స్లో ఉన్న సెల్స్లోకి ఏ విధంగా ప్రోగ్రామ్ ద్వారా మనం డేటాని సెట్ చేయొచ్చు, లేదంటే డేటాని సెల్స్లోకి ఏ విధంగా ప్రోగ్రామ్ ద్వారా రాయొచ్చు అనేది చూద్దాం. మరి ఆల్రెడీ ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. చాప్టర్ 5లో మీకు రైటింగ్ అని ఉంది. ఓకే, ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇట్లా టైపు, యూనిట్, సేల్స్, ఇట్లా ఒక సెట్ ఆఫ్ డేటా అండ్ ఇక్కడ ఒక ఎంటీ సెట్ ఇవ్వడం జరిగింది. మరి మనం ఆల్ట్ F11 ప్రెస్ చేసి కోడ్ మాడ్యూల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, రైట్ వాల్యూ అని సింపుల్గా ఒక మాడ్యూల్ని రాశాను, ఒక సబ్ ప్రోగ్రామ్ని. ఇక్కడ str అడ్రస్ ఈక్వల్ టు D6 అని ఒక సెల్ రెఫరెన్స్ని ఇవ్వడం జరిగింది. str అడ్రస్ అనే వేరియబుల్కి D6 అని ఇచ్చాను. సో రేంజ్ ఆఫ్ str అడ్రస్ డాట్ వాల్యూ ఈక్వల్ టు కమిషన్ అని ఇచ్చాం. సో అంటే నథింగ్ బట్ D6 యొక్క వాల్యూ కమిషన్గా సెట్ చేసాం. సో అంటే ప్రోగ్రామ్ ద్వారా మనం ఒక వర్క్ బుక్లో ఉన్న షీట్లో ఉన్న యాక్టివ్ షీట్లో ఉన్న ఒక సెల్కి మనం వాల్యూని ఈ విధంగా సెట్ చేయొచ్చు అనమాట. చూడండి, D6 అంటే ఏముంది ఇక్కడ, D6 ఇది ప్రస్తుతానికి ఏ వాల్యూ లేదు. మరి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి F5 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆల్ట్ F11 యూజ్ చేసి చూడండి, కమిషన్ అనే ఫీల్డ్ కొత్తగా రావడం జరిగింది. ఓకే, ఇట్లా సింపుల్ ఒక సెల్లోకి సింపుల్గా వాల్యూని ఇట్లా మనం సెట్ చేయొచ్చు. అలా కాకుండా ఇట్లా రోస్ కాలమ్స్లో, అంటే ఇవన్నీ రోస్, ఇవి కాలమ్స్, ఇట్లా వీటికంతా కూడా మనం డేటాని సెట్ చేయాలి అనుకుందాం. దానికి ఇంకొక కోడ్ మాడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రోస్ కాలమ్స్ అంటే అది ట్యాబులర్ ఫార్మాట్లో డేటా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాను. రో నంబర్, కాలం నంబర్, అట్లనే రో కౌంటర్, కాలం కౌంటర్ ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రేంజ్ స్టార్టింగ్ ఏది సెట్ చేశాను, F5 డాట్ యాక్టివ్ అని ఇచ్చాం. F5 అంటే ఏంటండి, ఇక్కడ F5 ఇది. ఓకే, మరి రో నంబర్, కాలం నంబర్ ఇట్లా సెట్ చేస్తాం. యాక్టివ్ సెల్ డాట్ రో, యాక్టివ్ సెల్ డాట్ కాలం అని ఇవ్వడం జరిగింది. ఆ రో నంబరు, కాలం నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఈ DBL రో నంబర్గా, DBL కాలం నంబర్గా సెట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఫర్ లూప్ ద్వారా ఫస్ట్ రోస్కి ఫర్ లూప్ తీసుకురాను. 1 to 7కి కౌంటర్గా తీసుకున్నాను. 1 to 7 అంటే ఏంటండి, ఇక్కడ ఇది 1 2 3 4 5 6 7, బట్ కిందది మిగిలిపోయింది. మరి 1 అంటే మామూలుగా అయితే రో కానీ కాలం కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని తీసేయండి ఇక్కడి నుంచి అనమాట. ఇది 1 2 3 4 5 6 7 ఇవి అంటే ఇవి రోస్. మరి కాలమ్స్ ఏంటి, ఇవి. ఓకే, దానికి మనం ఫర్ లూప్ ఏం తీసుకున్నాం, 1 to 4గా తీసుకున్నాం. ఓకే, ఇట్లా ఇవి కాలమ్స్ అన్నమాట.
అంటే 0th కాలంని దీన్ని వదిలేస్తాం. రోస్ అయితే ఇట్లా, కాలమ్స్ అయితే ఇట్లా. మొత్తానికి మనం డేటాని ఫిల్ చేయాల్సిన ఏరియా ఇది. మరి ఇప్పుడు ఇక్కడ సెల్స్ అనే మెథడ్ ద్వారా, ప్రీడిఫైన్డ్ మెథడ్ ద్వారా మనం వాల్యూని సెట్ చేస్తున్నాం. ఈ సెల్స్కి 2 పారామీటర్స్ ఉన్నాయి. సెల్స్ ఆఫ్ అని మీరు ఇవ్వగానే రో ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్ అడుగుతుంది. సో రో ఇండెక్స్ ఏం చేసాం, రో నంబర్ ప్లస్ ఇంటిజర్ రో కౌంటర్, ఇది ఫస్ట్ రో పారామీటర్ ఇచ్చాం. తర్వాత కాలమ్ నంబర్ ప్లస్ ఇది ఇచ్చాం. సో దట్ పర్టికులర్ సెల్ డాట్ వాల్యూ ఈక్వల్ టు రో కౌంటర్ ఇంటూ కాలమ్ కౌంటర్. సో ఫస్ట్ దీని ప్రకారం మనకి ఇక్కడ వాల్యూ సెట్ అవుతుంది. రో కౌంటర్ ఎంత, 1 ఇంటూ కాలమ్ కౌంటర్ ఎంత, 1. 1 ఇంటూ 1 1. ఓకే. ఇప్పుడు ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఇవ్వడం జరిగింది కాబట్టి, అంటే రో ఫస్ట్ ఫర్ లూప్, దాని కింద మళ్ళీ సబ్ ఫర్ లూప్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రో ఇంక్రిమెంట్ కాదు, కాలమే ఇంక్రిమెంట్ అవుతుంది ఫస్ట్. ఇది 1 నుంచి 4 దాకా ఫినిష్ అయ్యేంత వరకు ఇది రిపీటెడ్గా వస్తుంది. తర్వాత కాలం ఏమవుతుంది, 2 అవుతుంది. సో రో ఆల్రెడీ 1 ఉంది, 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2. తర్వాత 1 ఇంటూ 3 ఈక్వల్ టు 3, 1 ఇంటూ 4 ఈక్వల్ టు 4. ఓకే, ఒక లూప్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే రో 1గా ఉన్నప్పుడు కాలం 1 నుంచి 4 వరకు ఇట్లా రిపీటెడ్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు పైన ఉన్న మాస్టర్ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఇప్పుడు రో కౌంటర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 మళ్ళీ ఇప్పుడు కాలం కౌంటర్ 1 నుంచి 4 దాకా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో 1 ఇంటూ 2, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇది రో 2 కాబట్టి 2 ఇంటూ 1. సో ఇక్కడ అనమాట 2 ఇంటూ 1 2. తర్వాత రో కౌంటర్ 2గానే ఉంది, 2 ఇంటూ 2 4, మళ్ళీ 2 ఇంటూ 3 6, అట్లనే 2 ఇంటూ 4 8. ఇట్లా ఒక లూపు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రో 3 అవుతుంది, కాలము మళ్ళీ 1 నుంచి 4 దాకా. ఇట్లా మీకు కంటిన్యూస్గా ఫిలప్ చేసుకుంటూ వస్తుందన్నమాట. మొత్తానికి ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఇచ్చాం. రోస్, కాలమ్స్ మొత్తం ఫిల్ అయ్యే విధంగా ఈ సెల్స్ అనే మెథడ్ ద్వారా దాని వాల్యూ సెట్ చేస్తున్నాం, సెల్ డాట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, F5 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆల్ట్ F11 ప్రెస్ చేసి రిజల్ట్ చూడండి. కరెక్ట్గా మనకి ఈ డేటా మొత్తం ఇక్కడ సెల్స్లో సెట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ ఏమైందంటే సెల్స్లోకి ఏ విధంగా ప్రోగ్రామ్ ద్వారా వాల్యూస్ రాయాలి అనేది మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే,